జై శ్రీమన్నారాయణ. అరటికాయ ముద్దకూర చేస్తున్నానండి. బంగాళదుంప పిట్టు చేస్తాం కదా, అలాగా అరటికాయలు ముందే ఉడకబెట్టేసేసి ఒలిచేసి మ్యాష్ చేసి ఉంచుకున్నాను. ఇక మూకుల్లో కొంచెం నూనె వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించి ఇంగు వేసి కూడా వేయించాలి. ఉప్పు పసుపు కారం మీ రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు కారం వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించి అప్పుడు ఆ మ్యాష్ చేసిన అరటికాయలు ఇందులో వేయాలి. ఇంగు వేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఉప్పు వేసాను, కారం పసుపు వేసి వేయించి అరటికాయ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేయించి అది కూడా కరివేపాకు వేసాను. అది కూడా బాగా వేయించిన తర్వాత మీకు పుల్ల తినే ఇష్టమైన ఉంటే కొంచెం అనమాట అండి, ఒక్క రెప్ప చింతపండు పిసికి వేసుకోవచ్చు. వద్దు మాకు అవసరం లేదని అంటే చింతపండు మానేయచ్చు. ఇదిగోండి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇందులో వేసి కొంచెం వేయించి నేను ఇందులో చింతపండు ఒక్క పిసరు వేసాను, కాస్త పుల్ల పుల్లగా ఉంటే రుచిగా ఉంటుందని వేసాను. వేయబట్టి కొంచెం పుల్ల వస్తుంది. మీకు అవసరం లేదంటే కొంచెం నీళ్ళు వేసి కొంచెం దగ్గరికి చేసి దించేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు కారం నేనుగా చింతపండు వేస్తాను. వద్దంటే మీరు స్కిప్ చేసేసి కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టి దగ్గరికి చేసి ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత దించుకుంటే ఇది బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.